రాఘవేంద్ర కాలనీలో వివాహిత ఆందోళనకు దిగారు. తన భర్త వేధిస్తున్నాడని మాధవి ఆందోళన వ్యక్తం చేసింది. జిల్లా పాలనాధికారి భిక్షపతి మాధవి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఇరువురి విడాకుల కేసు కోర్టులో ఉంది. కేసు పూర్తవ్వకుండానే తన భర్త మరో మహిళతో కాపురం పెట్టారని ఆరోపణలు చేసింది. పెళ్లి ఫోటోస్ పెళ్లి వేసుకొని నన్ను వదిలేసి ఇంకొక ఆమె తోటి సంబంధం పెట్టుకొని కోర్టులో కేసు నడుస్తానని తెలియదా నీకు? చెప్పిండు అమ్మాయి ఇప్పుడు తెలిసింది అమ్మాయికి. నేను 14 ఏళ్ళు ఇప్పటిదాకా తెలియదు అమ్మాయికి. ఇక్కడ ఉన్న సమస్య తీసుకెళ్ళు అని చెప్తా అంటే కూడా సరే నేను బయట మాట్లాడుకుంటా అని చెప్పి బయటకు వచ్చినాక నేను రాను, కోర్టులోనే చూసుకుంటా. ఏమైనా అంటే నన్ను కోర్టు చుట్టూ ఇట్లా తిప్పి 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 ఆమె ముసలి అవుతుంది. ఉన్న రోజులు ఉదయం లేకుండా అట్లనే చేస్తుంది. నేనైతే ఎందుకు రారు? తీసుకెళ్ళండి ప్లీజ్ తీసుకెళ్ళండి. మరి నువ్వు రావా? కూడా తీసుకొని రావాలి. ఏమతో టాక్స్ పెట్టుకొని నన్ను నెలకే వదిలేసి మళ్ళీ తర్వాతకి నా పైనే లేనిపోయిన ఆరోపణలు వేసి కోర్టులో కేసేసి నువ్వు డైవర్స్ కేసు కావాలని. నువ్వు డైవర్స్ కేసు వేసుకున్నప్పుడు ఇంకో దాంతో ఎట్లా ఉంటానండి? పెళ్లి రోజే ఆమె ఇంకొక ఆమె పేపర్కి ఇచ్చింది. ఇంకొక ఆమె తీసుకొచ్చుకొని ఎట్లా ఉంచుకున్నావు? ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఎట్లా కన్నావు? అరే నన్ను మాట్లాడుంటే అసలు భాగవతం అంతగా ఇప్పుడు బయటపడ్డదండి. ఇక్కడ ఎవరెవరు ఉన్నారని అడిగితే నేను నా ఫ్యామిలీ ఉన్నాం, నడువే నడువు ఇక్కడి నుంచి వెళ్ళి నిన్ను చంపుతా, నిన్ను మనసులో పెట్టి చంపిస్తా అంటానండి. కేసు నడుస్తుంది. 10 సంవత్సరాల నుంచి కోర్టుకు వస్తున్నాడు, వెళ్తున్నాడు. అసలు అది వాస్తవరీత్యం తెలుసుకున్నాను వచ్చిన సార్. ఆయన వెళ్ళిపోయిండు, అసలు ఆమె రావట్లేదు కదా. ఆమె ఎవరు రావట్లేదు సార్. ఇప్పుడు ఈమె భార్య, ఆమె భార్యనా కాదా? అదే ఇప్పుడు ఆయన కోర్టులో వచ్చినప్పుడు నువ్వు అడుగు, చెప్తారు వాళ్ళు. కోర్టుకి ఎందుకు అడుగుతాం సార్? మేము ఎవరు అడుగుతాం? ఆమెను అడుగుతాం. అసలు నీకు సంబంధం ఇంట్లో ఉన్నారు కదా, మళ్ళీ అక్క కూడా ఉంది సార్. ఇప్పుడు ఎట్లా లేదు కదా, మీరు ఎందుకు పోయిన రమ్మని అంటారు కదా. నీ కాదు మొక్కుతాయా అని ఎన్నిసార్లు చెప్పింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి వెంకటరెడ్డి. మొత్తంగా నల్గొండ జిల్లా రాఘవేంద్ర నగర్లో జరుగుతున్నటువంటి ఈ రభస ఏదైతే ఉందో, అంటే జిల్లా పాలనాధికారి భిక్షపతి మాధవి మధ్య, అంటే భార్య మాధవి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఒకవైపు కోర్టులో నడుస్తున్నప్పటికీ మరొక మహిళతో అతను కాపురం ఉంటున్నాడని భార్య ఆరోపిస్తూ గొడవ చేస్తున్నటువంటి ఆ విజువల్ని కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ విజయ్. నల్గొండ జిల్లాలో రాఘవేంద్ర కాలనీలో నివాసం అవుతున్నటువంటి జిల్లా విద్యాధికారి పిఓ భిక్షపతి తన మొదటి భార్య విడాకులు తీసుకోకుండానే మరొకరితో కాపురం పెట్టాడంటూ కూడా తన ఇంటిపైకి పోలీసులతో సహా వచ్చింది. అయితే అక్కడ చేరిన పోలీసులు అప్పచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెళ్లైన వదిలిపెట్టి మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా వారికి 3 పిల్లలు కూడా ఉన్నారు. కోర్టులో విడాకుల కోసం తనపై అవాండాలు వేసి గత 15 సంవత్సరాల నుంచి కూడా కోర్టు చుట్టూ తనను తిప్పుతూ తను ఆజీవనం గడుపుతూ కూడా తనకు అన్యాయం చేశారంటూ కూడా బాధిత మహిళ వాపోతున్న పరిస్థితి ఉంది. డిఈఓ భిక్షపతి జిల్లా విద్యాధికారిగా నల్గొండ జిల్లా అధికారిగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు భార్య మాధవితో, అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఈ గొడవల కారణంగా భార్యాభర్తలు విడిపోయి ఉండడం, మరొక వైపు కోర్టులో విడాకుల కోసం భార్య మాధవిపై కేసు వేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే తనను కోర్టు చుట్టూ తిప్పుతూ కూడా భర్త మాత్రం మరొక మహిళతో ఆజీవనం సాగిస్తూ వారితో 3 పిల్లల్ని కన్నారు. వారితో కలిసి ఉండడమే కాకుండా తనను మాత్రం ఒంటరి చేశారు. ఇక తనకు న్యాయం చేయాలంటూ కూడా ఇక బాధితుల
మరికొంత బాధిత కుటుంబీకులు కొంతమందిని తీసుకొని వచ్చి కూడా అక్కడ ఆందోళన దిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక దీంతో డిఓ భిక్షపతి తన భార్యను చూసి మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ పోలీసులకు రిక్వెస్ట్ చేయడం, అదేవిధంగా మీడియాను చూసి కూడా వెళ్ళిపోవాలంటూ చెప్తున్న విజువల్స్ అయితే మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. ప్రస్తుతం ఇక నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్ లో జిల్లా విద్యాధికారి అంటే విద్యార్థులకు విద్యాబుద్ధులు ఏర్పరిచినటువంటి జిల్లా విద్యాధికారి ఇలా చేయడంపై అయితే ఇక ఇటు మహిళా సంఘాలు కావచ్చు, మరొక వైపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బగ్గుపట్టిన పరిస్థితి అయితే ఉంది. విజయ్, వెంకటరెడ్డి తెలుసుకున్నాను వచ్చాను సార్. ఆయన వెళ్ళిపోయిండు, అసలు ఆమె రావట్లేదు కదా. ఆమె ఎవరు రావట్లేదు సార్. ఇప్పుడు ఈమె భార్య, ఆమె భార్యనా కాదా? అదే ఇప్పుడు ఆయన కోర్టులో వచ్చినప్పుడు నువ్వు అడుగు, చెప్తారు వాళ్ళు. కోర్టుకి ఎందుకు అడుగుతాం సార్ మేము? మరి ఎవరు అడుగుతావు? ఆమెను అడుగుతాం అసలు, నీకు సంబంధం మీ ఇద్దరికి మరి మీరు ఎవరు మరి ఇంట్లో ఉన్నారు కదా, మరి అక్క కూడా ఉంది సార్. ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఆమె లేదు కదా, మీరు ఎందుకు పోయిన రమ్మని అంటున్నారు కదా, చూస్తుంది కదా. ఏమతో టాక్స్ పెట్టుకొని నన్ను నెలకే వదిలేసి మళ్ళీ తర్వాతకి నా పైనే లేనిపోయిన ఆరోపణలు వేసి కోర్టులో కేసేసి నువ్వు డైవర్స్ కేసు కావాలని, నువ్వు డైవర్స్ కేసు వేసుకున్నప్పుడు ఇంకో దాంతో ఎట్లా ఉంటానండి? పెళ్లి రోజే న్యూస్ వచ్చింది పేపర్. పెళ్లి రోజే ఆమె ఇంకొక ఆమె పేపర్కి ఇచ్చింది. ఇంకొక ఆమెను తీసుకొచ్చుకొని ఎట్లా ఉంచుకున్నావు? ఇద్దరు ముగ్గురు పిల్లల్ని ఎట్లా కన్నావు?